హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మరి మంచిగా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని చక్కగా మరి రిలాక్స్ అయ్యారా? ఓకే. మరి ఈరోజు మన సండే స్కూల్ ప్రోగ్రాంలో మరి ఒక మంచి లెసన్, బైబిల్ లెసన్తో మేము ముందుకు వచ్చేసాను. మరి లెసన్ వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? పిల్లలు ఇంకా చాలామంది అల్లరి చేస్తున్నారు. అందరూ చేతులు కట్టుకొని బుక్స్ అన్నీ పక్కన పెట్టి చక్కగా లెసన్ వినేద్దాం. ఎవరైతే బెస్ట్గా లెసన్ వింటారో వాళ్ళని ఎవరు చూస్తున్నారు? నేను చూడకపోవచ్చు, అక్క అన్న వాళ్ళు ఎవరు చూడకపోవచ్చు, కానీ మీ అందరినీ కూడా యేసయ్య చూస్తున్నాడు. కాబట్టి శ్రద్ధగా ఎవరైతే లెసన్ వింటారో వాళ్ళకి దేవుడు మంచిగా గిఫ్ట్ ఇస్తాడు. ఓకేనా? మరి ఈరోజు యేసయ్య ఇచ్చే గిఫ్ట్ తీసుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో అందరూ కూడా చక్కగా లెసన్ విందాం. అయితే ఈరోజు మనం బైబిల్ లెసన్ నేర్చుకుందాం. మరి బైబిల్ లెసన్లో ఒక గర్ల్ కోసం, అంటే ఒక చాలా బోల్డ్ గర్ల్ కోసం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? అయితే ఇజ్రాయేలు ప్రజలు మరి కొన్ని సంవత్సరముల క్రితం దేవుడు మన బైబిల్లో మరి చెప్పి ఉంచిన స్టోరీ ఇది. మరి ఇజ్రాయేలు ప్రజలు చాలా బాధలు పడ్డారు. పిల్లలు ఎంత బాధలు పడ్డారంటే ఎవరికి వాళ్ళు దేవుని మాట వినకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చినట్టుగా మరి అందరూ కూడా బ్రతుకుతున్నప్పుడు, అందరూ కూడా జీవిస్తున్నప్పుడు వాళ్ళని మరి ఆ యొక్క కనాను రాజైనటువంటి యాబీనుకి బానిసత్వంగా అప్పగించబడ్డారు. ఈ ఇజ్రాయేలు ప్రజలు ఎంతో బాధలు పిల్లలు. మరి బానిసత్వం అంటే ఏంటో తెలుసా? మరి వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళకి నచ్చిన జాబ్ చేయడానికి ఉండదు, వాళ్ళు చక్కగా చదువుకోవడానికి ఉండదు. ఆ ప్రజలందరూ కూడా ఒక బానిసత్వంలో బ్రతుకుతున్న టైంలో జరిగిన స్టోరీ ఇది. అయితే ఆ ఇజ్రాయేలు ప్రజల్ని బానిసత్వం అంటే ఏంటో తెలుసా పిల్లలు? వాళ్ళకి ఇంకా బయటకు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మనం జాబ్ చేస్తే శాలరీ వస్తుంది కదా, మమ్మీ డాడీ ఎవరైనా జాబ్ చేసినప్పుడు నెలంతా అయ్యేసరికి శాలరీ ఇస్తారు. కానీ ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలకి శాలరీ అనేది ఉండదు. వాళ్ళు ఏ పని చేస్తే, ఆ యొక్క రాజు ఏ పని చెప్తే ఆ పని చేయాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. మరి ఎంత కష్టమైన రాత్రైనా పగలైనా కానీ వాళ్ళు కష్టపడుతూనే ఉండాలి. ఇంత కష్టానికి కూడా ఒక్క రూపాయి కూడా శాలరీ రాదు. మరి అలాగా వాళ్ళు బానిసత్వంగా, బానిసలుగా వాడుకుంటూ ప్రజలు ఇబ్బంది పడుతున్న టైంలో ఒకరోజు ఇజ్రాయేలు ప్రజలకి చాలా కష్టం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని హింసించి, బాధ పెట్టి, పనులు చెప్పి, ఇలాగా తల్లి దగ్గర నుంచి పిల్లలు అందరూ కూడా సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. అప్పుడు వెంటనే వాళ్ళకి ఒక ఆలోచన కలుగుతుంది. ఇంత మరి దేవునికి విరుద్ధంగా, దేవునికి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు మనం ఉండడం వల్లే మనకి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనందరం కూడా దేవునికి ప్రార్థన చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. పిల్లలు మనకు కూడా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, ఇంకా భరించలేని బాధ అయినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఇంకా మనం అందరికీ చెప్పుకుంటూ, బాధపడిపోతూ, అలుగుతూ, దేవుణ్ణి పట్టించుకోకుండా దూరం అయిపోయి ఇష్టానుసారంగా మనం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ బుద్ధి తెలుసుకొని, వాళ్ళకి కష్టం వచ్చిందని గ్రహించి వాళ్ళు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశారు. ఈరోజు నువ్వు ఏ చిన్న సమస్య అయినా, అక్క నాకు పెద్ద కష్టాలు ఏం లేవు కానీ చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి, చిన్న చిన్న బాధలు ఉన్నాయంటే నువ్వు ఖచ్చితంగా నీకు ఏ కష్టం వచ్చినా, బాధ కలిగినా, ఏ చిన్న ఫీవర్ వచ్చినా, లేకపోతే హెడేక్ వచ్చినా, లేకపోతే నీకు ఏదైనా నచ్చిన బుక్స్ రాకపోయినా, లేకపోతే మంచి డ్రెస్ కావాలన్నా, ఏ కష్టం వచ్చినా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి ప్రార్థన చేయాలి. మనం దేవునితో ప్రార్థన చేయడం అంటే ఏదో మరి పూజ చేయడం కాదు పిల్లలు. యేసయ్యకి ప్రార్థన చేయడం అంటే యేసయ్యతో మాట్లాడడం. నీ పరిస్థితి అంతా కూడా ఆయనతో ఒక ఫ్రెండ్ లాగా, ఒక డాడీ లాగా, ఒక మమ్మీ లాగా, నీకు ఇష్టమైన ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నువ్వు ఆయనకి నీ పరిస్థితిని చెప్పడం మాత్రమే. నువ్వు ఎప్పుడైతే నీకు కష్టం కలిగినప్పుడు మొట్టమొదటిగా మరి యేసయ్య దగ్గర నువ్వు ఆ ప్రాబ్లం అంతా కూడా చెప్తావో వెంటనే ఆయన నిన్ను విడిపిస్తాడు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మరి విడిపించడానికి ఒక ఐడియా ఇస్తాడు. వాళ్ళు ప్రార్థన చేయగానే ఆ యొక్క బానిసత్వం నుంచి వారందరినీ విడిపించడానికి వాళ్ళల్లోనే, ఇజ్రాయేలు ప్రజల్లోనే ఒక న్యాయాధిపతిని ఎంచుకోవాలి. ఈ న్యాయాధిపతిగా ఎవరైనా ఉన్నప్పుడు మరి వాళ్ళు మన పక్షంగా నిలబడతారు అని చెప్పి ఒక లీడర్ని ఎంచుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు వెంటనే ఈ యొక్క 20 సంవత్సరాలు బాధపడిన ఇజ్రాయేలు ప్రజలు మరి విడిపించబడ్డానికి
దేవుడు ఎవరిని న్యాయాధిపతిగా ఎంచుకోవాలా అనుకున్నప్పుడు ఆ టైంలో మరి మీరందరూ ఊహించారు తెలుసా, నేను కూడా ఈ స్టోరీ చదివినప్పుడు అస్సలు నాకు షాక్ అనిపించింది. మరి ఆ న్యాయాధిపతి ఎవరు అని అనుకుంటున్నప్పుడు ఆ కాలంలో మరి ఎంతో చక్కగా దేవుని యొక్క మాట వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ, దేవుని యొక్క మరి ఆ ప్రతి ఒక్క మాటను కూడా నెరవేరుస్తూ పాటిస్తూ కలిగినటువంటి దెబోరా అనే ఒక స్త్రీని మనం చూడొచ్చు. ఈ దెబోరా అన్నటువంటి ఆ స్త్రీ ఏంటంటే ఎలాంటిదంటే చాలా ప్రోత్సాహం కలిగినటువంటి స్త్రీ. ఆమె ఒక భర్తకి ఒక మంచి భార్యగా ఉంటున్నటువంటి స్త్రీ. ఒకవేళ భర్త దగ్గర కూడా అన్ని పనులు చేస్తూ మంచిగా లోబడుతూ కుటుంబాన్ని బాగా చూసుకుంటూ అదే పనిలో బిజీ అయిపోకుండా దేవుని పట్ల కూడా శ్రద్ధ కలిగి ప్రతి దినము కూడా దేవుని మాటను విని దేవుడికి ప్రార్థన చేసుకొని ఎంతో చక్కగా ఉన్నటువంటి దెబోరా దేవునికి కనిపిస్తుంది. ఈమె ఏంటంటే ఎక్కువగా మరి ఇంటి బాధ్యత, కుటుంబ బాధ్యతే కాకుండా ఎక్కువగా దేవునితో సహవాసం చేసేదంట. మరి దేవునితో సహవాసం చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. పిల్లలు మనం కూడా మనకి టైం ఉన్నప్పుడు ఫోన్ పట్టుకోవడమో, లేకపోతే టీవీ చూడడమో, లేకపోతే ఫ్రెండ్స్తో చిట్చాటో ఇలాంటి పనులు కాకుండా నువ్వు ఎక్కువగా వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని యేసయ్యతో నీ ఫ్రెండ్షిప్ని మంచిగా సహవాసం చేసావనుకో, దేవుడు కూడా ఆ టైంలో ఈ టైంలో ఎప్పుడైనా కానీ నువ్వున్న పరిధిలో నీకున్న ఫ్రెండ్స్ మధ్య లేకపోతే నీ చుట్టూ ఉన్న వారికంటే దేవుడు నిన్ను గొప్పగా పెడతాడు. అక్కడ 12 గోత్రాల్లో అనేక మంది లీడర్స్ ఉన్నారు. ఇజ్రాయేలు 12 గోత్రంలో ఎంతోమంది మరి గొప్పవాళ్ళు, జ్ఞానులు ఉన్నారు. కానీ దేవుడు మరి దెబోరాని మాత్రమే న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా, తనకున్న టైంలో బెస్ట్ టైం యేసయ్య కోసం ఇచ్చింది కాబట్టి, యేసయ్యతో గడిపింది కాబట్టి మరి వెంటనే దేవుడు ఆ టైంలో ఇజ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా దెబోరాని ఎంచుకున్నాడు. అలాగే ఈ దెబోరా మరి ఎంతో చక్కని స్వభావం కలిగిన స్త్రీ అంట. ఆమె ఒక న్యాయాధిపతిగా ఎంచుకున్న తర్వాత ఒక సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీర్చేది. మరి ప్రజలకి ఇజ్రాయేల్ ప్రజల్లో ఎవరికే కష్టం కలిగినా, ఎవరికే బాధ కలిగినా, ఏ గొడవలు జరిగినా మరి ఈ సరళ వృక్షం కింద ఈ కూర్చున్నటువంటి ఈ యొక్క దెబోరా దగ్గరికి వచ్చినప్పుడు న్యాయమైన తీర్పు ఇచ్చేది. ఎవరికి కూడా ఫేవర్గా కాకుండా ఇద్దరికీ సమాన న్యాయం చేసేటువంటి తీర్పు తను చేసేది. అయితే సరళ వృక్షం కింద కూర్చొని తను తీర్పు తీర్చేది. సరళ వృక్షం అంటే ఏంటో తెలుసా పిల్లలు? ఖర్జూరం వృక్షం అని అర్థం. ఎప్పుడైతే బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, ఖర్జూర వృక్షం అంటే నీతికి సాదృశ్యంగా బైబిల్ చెప్తుంది. అయితే నీతి, న్యాయము ఖచ్చితంగా మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి ఆ వృక్షం క్రిందే తను కూర్చొని మరి తీర్పు చేసేది. అయితే ఇలాగా తను మంచి తీర్పు ఇవ్వడం, మంచిగా దేవునిలో ఉండడం, అంతేకాకుండా సహవాసం ఎక్కువ చేయడం వల్ల దేవుడు అనేకమైన సంగతులు ఆమెకి బోధించేవారు. అలాగే ఒక ప్రవక్తనిగా కూడా దేవుని యొద్ద నుంచి ఆ సంగతులు తీసుకొచ్చి ప్రజలకి చెప్తూ ఉండేది. ఎప్పుడైతే మరి దెబోరా చెప్పిన మాట ఖచ్చితంగా జరిగేది. దేవుని దగ్గర తను సహవాసం చేస్తున్నప్పుడు ఆ ప్రజల నిమిత్తం ఆ యొక్క సరౌండింగ్లో ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు ప్రత్యేకంగా తనతో మాట్లాడేవారు. అవునా అక్క, నిజంగా ఆ యొక్క దెబోరాతో దేవుడు మాట్లాడేవాడా అని మీకు అనిపిస్తుందా? నిజమే పిల్లలు, మీరు కూడా యేసయ్యతో సహవాసం చేస్తే, యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఎక్కువ సమయం దేవునితో గడిపితే ఖచ్చితంగా యేసయ్య నిన్ను కూడా ఒక దెబోరాలాగా దేవుడు వాడుకుంటాడు. దెబోరాలాగా నిన్ను కూడా ఒక ప్రవక్తనిగా చేస్తాడు, ఒక ప్రవక్తగా చేస్తాడు. నిజంగా దేవుని యొక్క పరిస్థితులు, దేవుడు ఏదైతే ప్రజలకు చెప్పాలనుకుంటున్నాడో ఆ సంగతులన్నీ కూడా దెబోరాతో మాట్లాడేవాడు. అప్పుడు దెబోరా తీసుకొచ్చి ప్రజలకు చెప్తున్నప్పుడు అనేకమైన గొప్ప కార్యములు ఇజ్రాయేలు ప్రజల్లో జరిగేవి. నీవు కూడా సమయం పెట్టుకొని యేసయ్యతో గడిపినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా ఒక ప్రవక్తగా వాడుకుంటాడు. మరి మొట్టమొదటిగా ఏం చేయాలి? మనం ఏ కష్టం కలిగినా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క యాబీను ఆ రాజు దగ్గర నుంచి విడిపించడానికి, మరి వాళ్ళని జయించడానికి, ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి దెబోరాని న్యాయాధిపతిగా దేవుడు మరి ఎంచుకున్నాడు. తర్వాత మరి ఈ యొక్క
బానిసత్వంలోంచి విడుదల పొందడానికి యాబీను రాజు అయినటువంటి ఆ రాజు దగ్గర సిసేరా అని ఒక సైన్యాధిపతి ఉన్నాడు. పిల్లలు, ఎందుకు తెలుసా ఈ సిసేరా కోసం చెప్తున్నాను? ఆ సిసేరా దగ్గర 900 రథములు ఉన్నాయంట. అంటే ఏ యుద్ధమైనా తనే చాలా పవర్ఫుల్గా విన్ అయ్యేవాడు. అయితే ఈ యాబీను దగ్గర సైన్యాధిపతికి ఉన్నటువంటి ఈ సిసేరా ఎవరి మీదకి? ఇజ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు వెంటనే ప్రజలందరూ కలవరం అయిపోయారు. ప్రజలందరికీ బాధ కలిగింది. అమ్మో, ఈ సిసేరాని జయించడం మా వల్ల కాదని ప్రజలు మరి ఎంతగానో భయపడిపోతున్న టైంలో మరి దేవుడు దెబోరాకి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, ఇదిగో ఆ యొక్క సిసేరా మీద మీకు విజయాన్ని నేను ఇస్తాను, మీ పక్షంగా నేను ఉంటాను అని చెప్పి మరి దెబోరాతో మాట్లాడడం జరుగుతుంది. వెంటనే దెబోరా నిర్ణయం తీసుకొని అప్పుడు వెంటనే బారాకు అనేటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఆ బారాకు అనే వ్యక్తితో ఏం చెప్తుందంటే, ఇదిగో మరి మన మీద శత్రు సైన్యము దండెత్తి వస్తుంది కదా, మరి ఈ ప్రజల్ని జయించడానికి, యుద్ధంలో మనం గెలవడానికి ఇదిగో నువ్వు ఏం చేస్తావంటే యుద్ధానికి వెళ్ళు. నీవు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మరి నఫ్తాలేయుల నుంచి అలాగే జెబూలియన్ నుంచి ఒక 10,000 మంది సైన్యాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు మరి బారాకు అనేటువంటి వ్యక్తి చాలా భయపడిపోతాడు. ఎందుకో తెలుసా పిల్లలు, 20 సంవత్సరాలు బానిసత్వంలో ఎంతో బాధ పెట్టిన వారి మీదకి యుద్ధం వెళ్ళడం అంటే నా వల్ల కాదు, నాతో పాటు నువ్వు కూడా రామ్మా అని చెప్పి దెబోరాని సహాయం అడుగుతాడు. వెంటనే దెబోరా ఏం చేస్తుందంటే, లేదు నేను నీతో వచ్చినప్పుడు ఘనత కాదు కానీ ఖచ్చితంగా మరి ఈ యొక్క సిసిరా మీద మరి ధైర్యంగా మరి యుద్ధాన్ని ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు దేవుడు నాతో చెప్పిన మాట. కానీ నీవు భయపడుతున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా నీతో వస్తాను, కానీ నా వలన కాదు, కానీ ఒక స్త్రీ చేతికి మరి ఆ యొక్క సిసిరాని అప్పగించబోతున్నాడు దేవుడు అని చెప్పినప్పుడు బారాకు ఇంక భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనకు కూడా అంతే కదా పిల్లలు, ఏదో చాలా పెద్ద కష్టం వచ్చేస్తుంది, బాగా ఇంక మనం భరించలేము, ఇంక ఎగ్జామ్ రేపే, అస్సలు నైట్ చదవడం అవ్వలేదు అని అంటే తెల్లవారు ఎగ్జామ్ అయ్యేటప్పటికి కొంతమంది పిల్లలకి మరి మోషన్స్ అయిపోతాయి, ఇంకా ఫీవర్ వచ్చేస్తుంది. అప్పటికప్పుడే మమ్మీ నేను వెళ్ళలేను మమ్మీ, నా వల్ల కాదు మమ్మీ, నాకు ఎగ్జామ్ రాదు మమ్మీ అంటూ ఉంటారు కదా. కానీ అలాంటి సమయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడితే, దేవా ఈరోజు నేనేం చదవలేదు కానీ మరి నాకు నువ్వు సహాయం చేయమన్నప్పుడు ఖచ్చితంగా ముందు చదివినవన్నీ కూడా దేవుడు గుర్తు చేసి ఆ ఎగ్జామ్లో విన్ అయ్యేలా దేవుడు సహాయం చేస్తాడు. అలా అన్నాను కదా అని ఎగ్జామ్ ఉన్నప్పుడు చదవకుండా ఉండదు పిల్లలు. మనకి ఏ కష్టం కలిగినా దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడని మనము గ్రహించాలి. అలాంటి మనసుతో మనం ఎప్పుడైతే ఉంటామో, అలాంటి మనసుతో ఎప్పుడైతే మనం దేవునితో ట్రావెల్ చేస్తామో, యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేసి మనం దేవునితోనే ఉంటామో ఖచ్చితంగా విజయము నీదే, ఏ విషయంలో అయినా కానీ. అయితే దెబోరా చెప్పినట్టుగా మరి బారాకు ఆ సైన్యాన్ని తీసుకొని తాబోరు కొండ అనేటువంటి ఒక ప్రాంతానికి అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ సిసేరా 900 రథాలని చెప్పాను కదా, వీరిని బాధ పెట్టడానికి, ఇంకా వీరిని ఓడించి ఇబ్బంది పెట్టడానికి దండెత్తి ప్రజలతో, సైన్యంతో, ఆ రథాలతో, ఒక పెద్ద సెక్యూరిటీతో, పెద్ద పెద్ద ఆయుధాలతో వస్తూ ఉన్నప్పుడు మరి ఈ తాబోరు కొండ దగ్గర వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, దెబోరా కూడా చాలా ప్రార్థన చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆ సిసేరా ముందుకు ఎదుర్కొంటున్నప్పుడు వెంటనే దేవుడు దెబోరాతో ఒక మాట మాట్లాడతాడు, ఇదిగో ఈరోజే సిసేరాని మీకు అప్పగించబోతున్నాను, సిసేరా మీద విజయం ఈరోజే మీరు పొందబోతున్నారు అన్నప్పుడు, అప్పటి రోజుల్లో పిల్లలు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కాపు కాసి అనేక దినాలు వెయిట్ చేసి ఎప్పుడు దేవుడు మాట్లాడతాడా, ఎప్పుడు దేవుడు ఒక సైన్ ఇస్తాడా అని చూసేవారు. అలాగా రాత్రి పగలు ఎదురు చూస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు మాట్లాడిన రోజున దెబోరా చెప్తుంది, ఇదిగో ఈరోజే మరి సీసెరా మీద మనకి విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించబోతున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ప్రార్థన చేసి ఎదురు చూస్తున్నప్పుడు ఆ యొక్క సిసేరా దండెత్తి వస్తున్నప్పుడు వెంటనే వీళ్ళు కూడా యుద్ధానికి ఎదురెళ్ళినప్పుడు బారాకు ముందైతే చాలా భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, దేవుడు ఎప్పుడైతే తనకు ఒక వాగ్దానం చేశాడో, దెబోరా ద్వారాగా ఆ మాటలు వింటాడో, తను హృదయం నిండా ధైర్యం నింపుకొని శత్రువుని ఎదిరించడానికి ముందుకు వెళ్తున్నాడు.
అంటున్నాడు. మనం కూడా పిల్లలు ఏదైనా కష్టం ప్రతి ఒక్కరికి వస్తుంది, భయం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ మన హృదయాన్ని ఎప్పుడు మనకి ధైర్యం వస్తుంది, ఎప్పుడు మనకి ఆ యొక్క కష్టం మీద మనకి విజయం వస్తుందన్నటువంటి మాట, ధైర్యం ఎప్పుడు కలుగుతుందంటే దేవుని మాట ద్వారాగే. నువ్వెప్పుడైతే కష్టంలో ఉన్నప్పుడు అయ్యో నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అటు ఇటు చూసి టెన్షన్ పడితే సహాయం అందదు. కానీ నువ్వు దేవుని మాటను విని చక్కగా బైబిల్ తీసి దేవా నాతో మాట్లాడు, ఈ కష్టంలో నాకు సహాయం చేయని నువ్వెప్పుడైతే అడుగుతావో ఆ యొక్క దేవుని మాట ద్వారా నీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ఏం చేస్తుందో తెలుసా? అది విశ్వాసంగా మారిపోతుంది. విశ్వాసం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఖచ్చితంగా కార్యము దేవుడు చేస్తాడు. అయితే ఈ విశ్వాసంతో ధైర్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు అసలు ఏ యుద్ధము కూడా ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఎంతో ధైర్యంగా సిసేరాని ఎదుర్కొంటాడు. సిసేరా ఇంకా చాలా రథములతో ఎదురుపడుతున్నప్పుడు వెంటనే బారాకు సిసేరాకి బారాకును చూసి ఒకలాంటి కలవరం వస్తుందంట. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, శత్రు సైన్యం అందరికీ కూడా హృదయంలో ఒక కలవరం పుడుతుంది. అంటే వీళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సిసేరా ఆ సైన్యాధిపతులు ఆ ఆయుధాలతో వచ్చిన వాళ్ళకి ఒక కలవరం, భయము పుట్టి వెంటనే రథాలు దిగి అందరూ పారిపోవడం చూస్తారు. వెంటనే ఈ యొక్క బారాకు అర్థమైపోద్ది, అమ్మో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడని. టక్ టక్ 10,000 జనాల్ని తీసుకొని వెళ్ళి అక్కడున్న సిసేరా సైన్యం అంతటిని కూడా యుద్ధం చేసి ఓడిస్తారు. ఈ సిసేరా మాత్రం రథాలు దిగి ఎవరికి దొరకకుండా దొంగచాటుగా ఆ ప్రాంతాన్ని వదిలి బయటికి పారిపోతూ ఉంటే వెంటనే ఆ పారిపోయి ఆ యొక్క అడవుల్లోంచి, ఆ రోడ్లలోంచి పరిగెట్టి ఎవరికి దొరకకూడదు అనేటువంటి కలవరంతో, భయంతో పరిగెత్తుతూ వస్తూ ఉంటే ఇజ్రాయేలు ప్రజల్లో ఒక స్త్రీ, యాయేలు అనేటువంటి ఒక స్త్రీ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. యేసయ్యా మమ్మల్ని విడిపించు, ఈ యొక్క బానిసత్వం నుంచి మమ్మల్ని తప్పించు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే కరెక్ట్గా ఒక గుడారం వేసుకొని ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గుడారంకే ఈ సిసేరా పరిగెత్తుకొని ఆ స్త్రీ గృహానికి చేరుతాడు. వెంటనే ఆయన ఏమంటాడంటే, అమ్మా ఇదిగో శత్రు సైన్యం నన్ను తరుముతుంది, ఎవరైనా అడిగితే ఎవరు ఇక్కడ లేరు అని చెప్పి దయచేసి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తావా అంటే యాయేలు వెంటనే సరే అయ్యా రండి అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళి చక్కగా కూర్చోబెట్టి ఆయన అడుగుతారు, నేను చాలా అలసిపోయాను, నాకు కొంచెం ఏమైనా మంచినీళ్ళు ఇవ్వగలరా అంటే వెంటనే పాలబుడ్డి తీసుకొని వచ్చి, మంచినీళ్ళు ఎందుకయ్యా, ఇదిగో ఈ పాలు తాగండి అని చెప్పి చక్కగా దాహం అంతా తీర్చి, మీరు అలసిపోయారు కదా ఇక్కడే పడుకోండి అని చెప్పి ఆయన్ని పడుకోబెడతా ఉంటుంది. అప్పుడు వెంటనే అతను గాఢ నిద్రలోనికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఎప్పుడో నుంచి ప్రార్థన చేస్తుంది కదా, వెంటనే ఒక గుడారం వేసుకొని అక్కడ ఉంటుంది కాబట్టి అతని నిద్రలోనికి వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనకు ఒక ఆలోచన కలుగజేస్తాడు. వెంటనే ఆమె ఏం చేస్తుందంటే ఆ గుడారం వేయడానికి ఆ తాడు కట్టి మేకు పెడతారు కదండి, ఆ మేకు ఇంత ఉంటుంది కదా పిల్లలు, ఆ మేకు ఇంత పొడుగున్న మేకు తీసుకొని వచ్చి సుత్తి తీసుకొని వచ్చి గాఢ నిద్రలో ఉన్నటువంటి సిసేరాని ఆ యొక్క ఇలా పడుకొని ఉంటాడు కదా పిల్లలు, ఇక్కడ మేక్ పెట్టి పాట్ సుత్తితో కొట్టి కణతల్లోనికి దిగిపోయే విధంగా, ఈ కణతల్లోంచి భూమి మీదకి ఆ మేకు దిగబడే విధంగా తన సుత్తితో కొట్టి ఆ యొక్క శత్రువు అయినటువంటి సిసేరాని చంపడం జరుగుతుంది. వెంటనే ఈ వెనకాల సైన్యము, బారాకు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ సిసేరాని వెతుకుకొని వస్తున్నప్పుడు ఆ యాయేలు అనేటువంటి స్త్రీ బయటకు వచ్చి, అయ్యా ఇదిగో మీరు వెతుకుతున్నటువంటి శత్రువుని నేను చంపేశాను, మీరు రండి అని చెప్పి తీసుకొని వెళ్ళి సిసేరా యొక్క శవాన్ని చూపిస్తుంది. చూసారా పిల్లలు, ముందే ఈ మాట దెబోరాతో దేవుడు మాట్లాడాడు కదా, ఒక స్త్రీ చేతికి సిసేరా అనేటువంటి ఆ యొక్క శత్రువుని అప్పగిస్తానని దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది. ఎప్పుడు కూడా మనం చాలా సింపుల్ అనుకుంటాం, దేవుని దగ్గర ఏమొస్తుంది, దేవుడికి ప్రేయర్ చేస్తే ఏమవుతుంది అనుకుంటాం. కానీ ఎంత కష్టాన్నైనా, ఎంత భయంకరమైన పరిస్థితినైనా మనం దేవుని మీద ఆధారపడితే అది చాలా ఈజీగా దానిలోంచి దేవుడు మనల్ని విడిపించేస్తాడు. ఈరోజు ఈ చిన్న పిల్లలుగా ఉంటూ మీ కష్టాలే మీకు చాలా పెద్దగా కనిపిస్తున్నాయేమో, కానీ ఎలాంటి కష్టమైనా, ఒకవేళ మీరు చిన్నపిల్లలు కదా, మీరు ఇంట్లో మీ మమ్మీకో డాడీకో ఎంతో పెద్ద పెద్ద బాధలు ఉన్నాయేమో, కానీ మీకు చెప్పే విషయం ఏంటో తెలుసా పిల్లలు, మనం దేవుని మాట పట్టుకొని దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు.
ఈ దెబోరాని ఆ ఇజ్రాయేలు జనాంగానికి అలాగే నిలవబెట్టి ఉన్నాడు. ఈరోజు ఒక దెబోరాలాగా దేవుడు నిన్ను కూడా చేయాలని ఆశపడుతున్నాడు. మరి దేవుని మాట విని దేవునితో సహవాసం చేసి దేవుడినే వెంబడిస్తూ ఒక డెసిషన్ను తీసుకుంటావా? ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే నాతో ఈ మాటలు చెప్పండి. యేసయ్యా, ఇదిగో తండ్రి ప్రభా, కష్టం వచ్చినప్పుడు అయా శత్రువైన సాతాను మా మీద ఎంతో బాధను తేవాలనుకున్నప్పుడు మేము భయపడిపోకుండా నీ మాటను విని నీతో సహవాసం చేసి అయా ఇదిగో తండ్రి నీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయండి. ఈరోజు తండ్రి ప్రభా, అలాంటి కాలంలో రెడీగా నీ బిడ్డగా దెబోరా ఉంది కాబట్టి నువ్వు న్యాయాధిపతిగా దెబోరాని నిలవబెట్టావు. ఈరోజు నేను కూడా ప్రభా దెబోరా వలె నేను నిలబడాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమించి నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను. కాబట్టి అయా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ఈ తరానికి ఒక దెబోరాలాగా నన్ను నిలవబెట్టండి. అలాంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి ఒక స్త్రీగా నన్ను కూడా చేయండి ప్రభా. అలాంటి అమ్మాయిగా నన్ను కూడా చేయండి ప్రభా అని ప్రతి ఒక్కరు పిల్లలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఇదిగో తండ్రి, ఏ పిల్లలైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దెబోరాలాగా ఉండాలనుకుంటున్నారో వారికి నాయన తండ్రి అలాంటి ధైర్యమునిచ్చి ఈరోజు వీళ్ళందరినీ కూడా ప్రభా ఒక నూతనమైనటువంటి అయా తండ్రి పాత్రలుగా మలచమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి అయా ఇదిగో తండ్రి ప్రభా వారందరినీ కూడా మీరే నాయన తండ్రి ప్రభా మీ కృపలో భద్రపరిచి ఒక మంచి నాయన ధైర్య సాహసాలు కలిగినటువంటి దెబోరాల వలె అయా బిడ్డలను ఉంచుమని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.